ప్రారంభమైన BMW ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్స్, ఐఓమి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్, ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. అంటే వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ని జూలై 24వ తారీఖున అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయబోతున్నారు. దానికన్నా ముందుగానే BMW కంపెనీ వాళ్ళైతే ఎవరైతే BMW షోరూమ్ దగ్గరికి వెళ్ళి కావాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్పెక్స్ చూసినట్లయితే 15 కిలోవాట్ల PMS మోటార్ అయితే యూజ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో 0 నుండి 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కేవలం 2.6 సెకండ్లోనే చేరుకోగలదు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి ఏకంగా 8.7 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేశారు. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒకసారి ఛార్జ్ పెడితే 130 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలంటే అడిషనల్ గా అమౌంట్ అయితే పే చేయాలి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎస్టిమేటెడ్ ప్రైస్ నుంచి 8 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ 600వ సర్వీస్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా నగరంలో అయితే వీళ్ళు సర్వీస్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో అయితే కనుక ఇది 44వ సర్వీస్ సెంటర్. ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 600వ సర్వీస్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. మన సరిగ్గా కొన్ని నెలలు వెనక్కి వెళ్తే ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే ఇప్పటికి మాకు 400 సర్వీస్ స్టేషన్స్ అయితే ఉన్నాయి, వాటిని 600 సర్వీస్ స్టేషన్స్ పెంచుతాం ఏప్రిల్ 4 అని చెప్పారు. వాళ్ళు ఏప్రిల్ కానీ చెప్పింది కాస్త ఇప్పుడు జూలై 4 వెళ్ళింది. బట్ ఓవరాల్ గా అయితే వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు సర్వీస్ సెంటర్లు అయితే పెంచారు. ఇప్పుడు 600 సర్వీస్ సెంటర్ అనేది గుజరాత్ లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే ఐఓమి కంపెనీ వాళ్ళు తమ జీటెక్స్ నుంచి ZD అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ అయితే లాంచ్ చేశారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఐఓమి కంపెనీ వాళ్ళు జీటెక్స్ ZD వేరియంట్ లాంచ్ చేశారు. కాకపోతే కొన్ని స్టేట్స్ లో లాంచ్ చేశారు. ఇప్పుడు మరికొన్ని స్టేట్స్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు ₹1,00,000 లాంచ్ చేశారు. 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 170 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు చెప్పిన ఫిగర్స్ అయితే రియల్ గా అయితే పాసిబిలిటీ ఛాన్సెస్ అయితే లేవు. 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి సర్టిఫైడ్ రేంజ్ మేబీ అది చెప్పినా కూడా సర్టిఫైడ్ రేంజే కొంచెం వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. బట్ ఏమైనప్పటికీ వీళ్ళు చెప్తుంది అయితే 170 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఛార్జ్ చేసుకోవడానికి ఒక 5 గంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో తీసుకోవచ్చు ఈ పర్టికులర్ వేరియంట్ని. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. BYD కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ASDC వాళ్ళతో అయితే టైఅప్ అయ్యారు భారతదేశంలో. BYD అనేది చైనా దేశానికి చెందిన కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్స్ అయితే తయారు చేస్తారు. ASDC వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక్కడ భారతదేశంలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఒక కాంపిటీషన్ అయితే పెడుతున్నారు. ఈ కాంపిటీషన్ అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చి క్విజ్ రౌండ్ జరుగుతుంది ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. సెకండ్ రౌండ్ ఒకటి ఒక ప్రోటోటైప్ని అయితే డిజైన్ చేయాలి. అది ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ సంబంధించి ఆ ప్రోటోటైప్ డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్లో క్వాలిఫై అయిన వాళ్ళు థర్డ్ లెవెల్లో వాళ్ళు డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ ఉందో వాళ్ళని సేల్ చేయాలన్నమాట. ఆన్లైన్లోనే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. ఎవరైతే ఇందులో విజయం సాధిస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్తో పాటుగా కొంతమంది స్టూడెంట్స్కి చైనాలో ఉన్న వాళ్ళ ఫ్యాక్టరీకి విజిట్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కంపెనీని IPOకి లిస్ట్ చేశారు. ఆ లిస్ట్లో భాగంగా జూన్ నెలలో $660 మిలియన్ IPO వాల్యుయేషన్కి అయితే అంటే వీళ్ళ షేర్స్ వాల్యుయేషన్కి అయితే అప్రూవల్ వచ్చింది. కాకపోతే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ కంపెనీ సంబంధించిన వాల్యుయేషన్ తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పి రిట్యూటర్స్ అనే ఒక ఆర్టికల్ అయితే చెప్తుంది. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ వాల్యుయేషన్ని 2023 సంవత్సరంలో అయితే అరౌండ్ ఒక $5.4 బిలియన్ అంచనా వేశారు. బట్ వారి యొక్క వాల్యుయేషన్ ఇప్పుడు $4.5 బిలియన్ తగ్గించుకొని IPOకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలానే ఆ రిపోర్ట్ చెప్తున్న ఇంకొక విషయం ఏంటంటే కొన్ని క్లోజ్డ్ సోర్సెస్ ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన IPO అనేది ఆగస్ట్ నెలలో ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPO లాంచ్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే కియా కంపెనీ వాళ్ళు తమ కంపెనీకి సంబంధించిన కియా EV6 ఎలక్ట్రిక్ కార్లని 1138 కార్లు 2022 నుంచి 2024 వరకు అమ్మిన కార్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రీకాల్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఛార్జింగ్ యూనిట్ దగ్గర ఒక చిన్న ఎర్రర్ అయితే వచ్చిందంటే ఆ ఛార్జింగ్ యూనిట్లో ఉన్న ఒక సమస్యని పరిష్కరించడం కోసం వాలంటరీగా కంపెనీ వాళ్ళే 1138 కార్లను అయితే వెనక్కి రప్పించుకుంటున్నారు. అంటే వాళ్ళ సర్వీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ పర్టికులర్ ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తారు. ఈ పర్టికులర్ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్న ఇష్యూ ఏంటంటే 12 వోల్ట్ సంబంధించిన ఆక్సిలరీ బ్యాటరీ ఉంటుంది, దానికి ఇష్యూ వస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే పవర్ సంబంధించిన
లైటింగ్ సెటప్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని మళ్ళీ రెక్టిఫై చేయడం కోసం అయితే ఈ 1000కి పైగా ఎలక్ట్రిక్ కార్ని అయితే రీకాల్ చేశారు. ఇక కియా EV6 సంబంధించిన రేంజ్ చూసుకున్నట్లయితే 708 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. 77.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, అలానే 192 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ కార్ ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇంటర్నేషనల్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండంలో స్పైరో అనే కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ అక్కడున్న ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న పెట్రోల్ బైక్స్తో పోల్చుకున్నట్లయితే తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బైక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ రేట్ వచ్చి దాదాపుగా 83,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి ఒక్కసారి ఛార్జ్ పెడితే 75 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ కూడా ఆఫర్ చేస్తున్నారంట. బ్యాటరీ స్వాపింగ్ కేవలం 2-3 నిమిషాలు ఉన్నాయి. అక్కడ ఎవరైనా బైక్ని తీసుకొచ్చిన తర్వాత స్వాపింగ్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎక్కువగా కార్గో పర్పస్ కోసం బైక్ని యూజ్ చేస్తారు, రవాణా కోసం. అందుకనే ఆర్వాండా అనే ఆఫ్రికాలోని ఒక కంట్రీలో ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండోనేషియా దేశం యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ని అయితే రివీల్ చేయడం జరిగింది. దాని పేరే ఐమోటో విజన్ EV అండి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో 5.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 160 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 0 to 80% ఛార్జింగ్ని కేవలం 30 నిమిషాలని ఛార్జింగ్ చేసుకునే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 105 కిలోమీటర్లు. ప్రజెంట్ అయితే ఇండోనేషియా కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన రివీల్ మాత్రమే చేశారు. లాంచ్ మాత్రం 2020 సంవత్సరంలో అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇవి కొన్ని లేటెస్ట్ EV అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ EV కంటెంట్ కోసం EV కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.